కొన్ని ఫ్రూట్స్ గురించి మాట్లాడుకుందాము. కొన్ని అంటే మెయిన్గా ఒకటి మాట్లాడుకుందాము. జలుబు చేస్తుందని చెప్పి బనానా తినరండి. బనానా తింటే జలుబు చేస్తాం అనేది మాకు అసలు తెలియదు. ఆల్రెడీ వాళ్ళకి చిన్నప్పటి నుంచి అది తింటే పడకపోతే అప్పుడు మానేయొచ్చు, కానీ అదర్వైజ్ జలుబు చేస్తుందని పిల్లలకు పెట్టకపోవటం, జలుబు చేస్తుందని ప్రెగ్నెన్సీ లేడీస్కి కానీ ఇలాంటివి ఎవరికైనా పెట్టకపోవటం మంచిది కాదు. ఎందుకంటే అది ఇన్స్టెంట్ ఎనర్జీని ప్రొవైడ్ చేస్తుందండి. తర్వాత దాంట్లో మెగ్నీషియం ఉంటుంది, కాల్షియం ఉంటుంది. కాల్షియం మేము బేబీ బోన్స్ డెవలప్ అవడానికి, మదర్ బోన్స్కి స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. మెగ్నీషియం అలాంటి లెగ్ క్రాంప్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది. పొటాషియం హై అండి, అది కూడా లెగ్ క్రాంప్స్ రాకుండా హెల్ప్ చేస్తుంది. సి విటమిన్ ఉంటుంది, సో దట్ ఐరన్ అబ్జర్వ్ అయ్యేటట్టు హెల్ప్ చేస్తుంది. ఫోలిక్ యాసిడ్ ఇన్స్టెంట్గా ఉంటుంది. మన ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ అని ఇస్తాం కదా, దాంట్లోనే ఫోలిక్ యాసిడ్ కూడా ఉంటుంది. మళ్ళీ పైరడాక్సిన్ కూడా ఎక్కువ ఉంటుందండి. పైరడాక్సిన్ మామూలుగా ఎర్లీ ప్రెగ్నెన్సీలో కొంచెం యాంటీఎమిటిక్గా కూడా ఇస్తూ ఉంటాం మేము. సో అది న్యాచురల్గా దాంట్లో ఉంటుంది. సో ఇన్నిటికి హెల్ప్ చేస్తుంది. ఫైనల్గా ఇదంతా ఏంటంటే కాన్స్టిపేషన్ రాకుండా కూడా హెల్ప్ చేస్తుంది. ఇన్ని మంచి లక్షణాలు ఉన్న ఒక ఫ్రూట్ని మనం అవాయిడ్ చేయటం మంచిది కాదు. సో డెఫినెట్గా తీసుకోవచ్చు. అది తింటే వెయిట్ ఇంక్రీజ్ అవుతారని ప్రెగ్నెన్సీలో అలాంటప్పుడు మరీ డయాబెటీస్ అలాంటి ఉన్నప్పుడు అవాయిడ్ చేయమంటాము. బాగా ఒబేస్గా ఉన్నప్పుడు అవాయిడ్ చేస్తే బెటరే, కానీ బట్ ప్రెగ్నెన్సీ కానీ పిల్లలు కానీ కోల్డ్ అనే వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయడం అంటే మంచిది కాదు. ఓకే, సో బనానా వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. కోల్డ్ వస్తుందని మిత్స్ అంతే. ఓకే, థ్యాంక్ యూ.